హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోహన్ వ్లాగ్స్. సో ఈ రోజు మనం చూడదగ్గ ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్లో గల ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రామచంద్రపురం అనే ఊరు ఒకటి ఉంది. సో ఆ ఊర్లో రాజుగారి కోట అనే కట్టడం ఉంది. సో దీన్ని చూడడానికి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. సో దీని యొక్క చరిత్ర మనం చూసుకున్నట్టయితే ఇది 1865 సంవత్సరంలో నిర్మించబడింది. ఇది చాలా అందంగా ఉంటుంది. లోపల ఇన్సైడ్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడే రెండు ఎత్తైన గోడల మధ్యలోంచి దారి అయితే ఉంది. ఇది పూర్వం రాజులు వెళ్లే రూట్ మాదిరిగానే ఉండి లోపలికి వెళ్ళగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో మనకి కోట అనేది దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈ దగ్గరికి వెళ్ళే కొలది మనకి ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో కూడిన ఈ ద్వారం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. రాజులు రాజ్యాలు పోయినా వాళ్ళ యొక్క సంస్కృతులు రాజసాన్ని చిహ్నాలని వాళ్ళ గుర్తుల్ని మనకి ఈ కోటలే రేపటి తరాలకి అందిస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక కోటే ఈ రామచంద్రపురం కోట. ఇది పూర్వకాలంలో పెంకుళ్లపాడు అనే పేరుతో అయితే దీన్ని పిలిచేవారు. దీని దశాబ్దాల క్రితం రామచంద్రపురం పెంకుళ్లపాడు అని పిలువబడేది. కాకర్లపూడి రాజవంశానికి చెందిన రాజులు ప్రాంతాలను పాలించేవారు. 17వ శతాబ్దానికి ముందు వారు కోటిపల్లి కోటను పాలించేవారు. దురదృష్టవశాత్తు 17వ శతాబ్దం మధ్యలో భారీ వరదల కారణంగా ఆ కోట దేవాలయాలు అన్నీ నీట మునిగిపోయాయి. సో దాని తర్వాత వారు రామచంద్రపురం అనే ఈ పట్టణం వచ్చి కొత్తగా కోటను నిర్మించుకున్నారు. పాత బస్టాండ్ సమీపంలో వారి కులదేవతలు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహాలను సమీపంలో పెదపాటి వారి వీధిలో ఉంచారు. తర్వాత ఈ భూమిని కాకర్లపూడి రామచంద్రరాజు పేరు మీద రామచంద్రపురం అనే పేరు కింద మార్చారు. సో రామచంద్రపురం అని పిలవడానికి ప్రజలు గందరగోళానికి గురయ్యారు. ఒకే గ్రామానికి ఒకే పేరు చాలా గ్రామాలకు ఉండడం వల్ల వీరు దీని పేరుని కోట రామచంద్రపురం అని చెప్పేసి పేరు మార్చడం అయితే జరిగింది. రామచంద్రపురం పూర్వం కోట రామచంద్రపురం అని పిలిచేవారు. తర్వాత రామచంద్రపురంలో ఈ కోట 1865 సంవత్సరంలో నిర్మించబడింది. కాంపౌండ్లో అందమైన తోట ఒకటి ఉంటుంది. దాని ప్రధాన కోటలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న పులి ఆకారాలను చూపులను భయపెడతా ఉంటాయి. ఈ పులి ఆకారాలు పాత రాజు అతని వేట యాత్రలో చంపబడిన అనేక పులుల్లో ఒకటి. ఈ కోట చాలా అందంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఇక్కడ సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. దివంగత రాజా కాకర్లపూడి గోపాల నరసరాజు అతని కుమారుడు దివంగత ఎస్ఆర్కే రామచంద్రరాజు మున్సిపల్ చైర్మన్ కింద శాసనసభ్యుల కింద పనిచేశారు. అతని కుమారులు ఎస్ఆర్కే గోపాల్ బాబు, ఎస్ఆర్కే కృష్ణబాబు ప్రస్తుతం ఆ కోటలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరో ఉండట్లేదు. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళినట్టు చూస్తే ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే ఎత్తైన స్తంభాలు, అక్కడ కూర్చోడానికి ఈ కుర్చీలు ఇవన్నీ కూడా ఆనాటి కాలానికి సంబంధించినవిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్న ఫొటోస్ అయితే మనం చూసుకున్నట్టయితే ఆ రోజు కాలంలోనే బ్లాక్ అండ్ వైట్ లో ఉండే ఫొటోస్ తో అక్కడ జరిగే కార్యక్రమాలను కూడా మనకి ఇక్కడికి చూపించినట్టు తెలుస్తుంది. నేను చూపించే ఈ ఫోటోలో ఉండే వాళ్ళే మనకి పులులు వేటాడినట్టుగా కూడా తీసి ఫోటో అయితే తీసుకున్నారు. అక్కడ ఏం పులులు పడితే ఆ పులులను వేటాడడం కాకుండా ప్రజలను ఏదైతే ఇబ్బంది పెట్టి హంటింగ్ చేస్తూ ఉంటాయో ఆ పులులు మాత్రమే వీళ్ళు వేటాడించేవారని చెప్పి చరిత్రలు చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ ఏనుగు కొమ్ములతో ద్వారంతో కలిసిన ఈ చిహ్నాలు అయితే కూడా చాలా కనువిందు చేస్తూ ఉంటాయి. ఇక్కడ పచ్చనమైన గార్డెన్లు, తోటలు ఇవన్నీ. అంతేకాకుండా ఈ కోట చిత్ర పరిశ్రమకు చాలా దగ్గర అనుభవం ఉంది. ఎందుకంటే సుమారు 200 సంవత్సరాలు 200 సినిమాలు ఈ కోటలో చేశారని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజలు కానీ లేదంటే ఆ సినిమాలు చూసినప్పుడు దాంట్లో కానీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తోటరాముడు ఎన్టీఆర్ నటించిన చిత్రం నుంచి ఈ మధ్యన వచ్చిన సింహ, మురారి, సో ఇలాంటి చిత్రాలు కూడా ఇక్కడ చాలా ఈ కోటలోనే చేశారని చెప్పేసి మనకి చరిత్రలు అయితే చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ కోట సినిమా పరిశ్రమకి ఒక సెంటిమెంట్ గాను ఇక్కడ చేసిన చిత్రాలన్నీ కూడా చాలా విజయవంతంగా ప్రదర్శించబడతాయని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. సో కాలక్రమేణా ఇక్కడ మనకి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఆ రోజుల్లో ఎలా ఉందో దాని ఆర్కిటెక్చర్ని మొత్తం కాపాడడానికి ఇప్పుడైతే లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. సో దీన్ని మెయింటెనెన్స్ అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ప్రత్యేక అనుమతి తీసుకుని మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో దీనికి ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. కానీ కాలక్రమేణా ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి షూటింగ్స్ అన్ని చేయడం అవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా మారడం వల్ల ఇది రామోజీ ఫిలిం సిటీలో సేమ్ ఆకారంతో నిర్మించబడినట్టు ఈ కోటనైతే సేమ్ ఆకారంతో, సేమ్ స్ట్రక్చర్స్, సేమ్ కొలతలతో ఈ కోటనైతే మన రామోజీ ఫిలిం సిటీలో నిర్మించి అక్కడే షూటింగ్స్ అయ్యి చేస్తున్నారంట. ఒకసారి ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ రాజుగారిని కలవడానికి కొంతసేపు వెయిట్ చేసి మరీ ఈ రాజుగారిని కలిశారంటే ఈ రామచంద్రపురం కోట యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అందరు ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు పనిచేసిన వైఎస్ఆర్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడ ఇటు సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ రాజుగారి ఆతిథ్యం అయితే స్వీకరించి మాత్రం వెళ్తారంట. ఇది ఒక సెంటిమెంట్ కింద మనకి
వస్తూ ఉంటుంది. దీని లోపల ఆర్కిటెక్చర్ కానీ, అప్పుడుండే కట్టడాలు కానీ, అప్పుడుండే శిలా నైపుణ్యతను కూడా మనం చూసుకోవడానికి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఈ కోట అనేది చాలా ఎత్తైన డూమ్స్ లాగా, తర్వాత పైకి వెళ్ళడానికి మార్గాలు, లోపల ఈ సింహాల బొమ్మలు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా మనకి కన్విన్స్ చేస్తూ ఉంటాయి. ఈ లోపలికి వెళ్ళగానే మనకి ఒక పెద్ద డ్యాన్స్ ఇలాంటి ఆ రోజుల్లో నృత్య కళలన్నింటినీ పోషించడానికి లోపల ఒక స్టేజ్ అయితే ఉంది. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే మనం చాలా రకాల పులి బొమ్మలు అవి కనిపిస్తూ ఉంటాయి పులి చర్మాలతో. సో ఆ రోజుల్లో రాజులు వేటాడే ఈ పులి చర్మాల యొక్క ఈ వేటకు చిహ్నంగా ఈ పులి బొమ్మలను అయితే ఏర్పాటు చేశారని తెలియజేస్తుంది. ఇప్పటికీ రాజవంశస్థులు ఇక్కడ ఉండకపోయినా సో ఇక్కడ ఈ కోటను పరిరక్షణకైతే చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, సో ఇవి చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చెప్తా ఉంటారు. సో ఈ కోట గురించి చాలా విషయాలు అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అసలు ఈ కోట గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయండి. సో ఇలాంటి విశేషాలు ఈస్ట్ గోదావరిలో మీకు ఎక్కడైనా ఏమైనా కావాల్సి ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ ద్వారా అందించడానికి అయితే మీకు ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు ఈ కోట విశేషాలు అయితే చూసారు కదా. సో ఇక్కడ ఉండే కొన్ని విజువల్స్ అయితే నేను ఇంకా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే చూడండి, ఇది దీనికి 2 ద్వారాలు ఉంటాయి, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి కూడా. ఈ కోటని పగల టైంలో మనం ఎవరు లేనప్పుడు